తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ 14 మార్చి కోసం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అది నా సొంత జిల్లా అయిన సంగారెడ్డిలో. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి 14 సంవత్సరాల నుంచి ఈ యూనియన్ని నడిపిస్తున్న యుద్ధమ నేత శ్రీ కపర ప్రసాద్ గారికి మరియు సామాజిక కార్యకర్త అండ్ రచయిత మాస్టర్ జే గారికి, మళ్ళీ దుర్గా రవీందర్ గారికి, మరియు తులజారెడ్డి గారికి, ఈ సభ మీద స్టేజ్ మీద ఉన్న జిల్లా అధ్యక్షులు మరియు స్టేట్ సెక్రటరీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. గత 14 సంవత్సరాల నుంచి ఈ యూనియన్లో నేను ఒక సభ్యుడిని అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఒక 11 సంవత్సరాలు ఇందులో కష్టపడ్డందుకు, ఆ కష్టానికి ఫలితంగా నన్ను కపర ప్రసాద్ గారు ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అనే ఒక ఇంటర్నేషనల్ యూనియన్కి వైస్ ప్రెసిడెంట్గా నన్ను పంపడం నేను చాలా సంతోషంగా, చాలా గర్వపడుతున్నాను. అయితే మెయిన్ యూనియన్ గురించి ఒక విషయం చెప్పాలి. 14 సంవత్సరాల కింద యూనియన్ స్థాపించబడ్డది. అప్పుడు నాకు తెలిసి బహుశా తెలంగాణ కోసం ఒక యూనియన్ అనేది ఏది లేదు. మొట్టమొదటి యూనియన్ ఇదే. అయితే ఈ యూనియన్ నుంచి కపర ప్రసాద్ గారు ఎన్నో యుద్ధమాలు నడిపించుకుంటారు. కురుక్షేత్రం 18 రోజులు నడిచిందని చెప్పేసి అంటే నమ్మలేము. అది ఎప్పుడో మనం ద్వాపరయుగంలో జరిగింది కాబట్టి. కానీ కలియుగంలో కూడా ఇప్పటికీ 14 సంవత్సరాల నుంచి అదే కురుక్షేత్రం నడుస్తూనే ఉంది. ఎందుకంటే పోయినసారి తెలంగాణ గవర్నమెంట్ మీద, బీఆర్ఎస్ మీద, ఈరోజు కాంగ్రెస్ మీద, అంటే ఒకటి ఏంటంటే జనం కోసం జర్నలిజం అని చెప్పేసి జర్నలిజం అని ఎందుకు పెట్టారంటే, మేము జనం సమస్యని ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు చూపించడానికి, అలాగే ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఏం జరుగుతుంది ఆ తప్పు ప్రజల ముందర పెట్టడానికి అనుక్షణం దాని గురించి ఆలోచించి ఈరోజు ఇప్పుడున్న పొలిటీషియన్, ఈవెన్ ఈరోజు ఉన్న సీఎం ఉన్న రేవంత్ రెడ్డి గారితో కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ సమస్య ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం తప్పు చేస్తారు, ఏ సమస్య మీద మనం ఎట్లా ముందుకు నడవచ్చు అని చెప్పేసానని ఈరోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రతి నాయకులతోని మేజా ప్రెస్ పెట్టి ఆ సమస్య గురించి జనానికి తెలిసేలా చేసిన మొట్టమొదటి యూనియన్ ఇది తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్. బహుశా ఇప్పుడు మేము చూస్తున్నాం యూనియన్లో, ఎందుకంటే పోయినసారి అల్లం నారాయణ ఉండే వాళ్ళ యూనియన్, ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారి యూనియన్. నాకు తెలిసి అలా యూనియన్ ఉన్న ఏది మన జర్నలిస్టులు కూడా 2 నెలల తర్వాత వచ్చి అక్రిడిటేషన్ కార్డుల కోసమే వాళ్ళ యూనియన్ పర్సన్ ఉండాలని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళ సమస్య గురించి, జనాల సమస్య గురించి కానీ, లేదంటే అసలు మనం ఏం చేస్తున్నాం, మనం ఎందుకు పెన్ను పెట్టినాం, కలం ఎట్లా పెట్టినాం, మనం ఏం రాయాలా, ప్రజా సమస్యలు ఎట్లా బయట పెట్టాలన్న ఆలోచన అయితే వాళ్ళకి లేదు. ఎందుకంటే మేము చూస్తున్నాం. అంతేకాదు ఇంకోటి ఐఆర్డబ్ల్యూజే గురించి నేను చెప్పాలా. ఇది 1951 మొట్టమొదటిసారి చప్పతిరావు మన తెలుగువాడే ఆ రోజు ఈ యూనియన్ స్థాపించాడు. దానికి ఫస్ట్ డొనేషన్ జవహర్లాల్ నెహ్రూ ఇచ్చారు. 1951 నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో ఒక 37,000 మంది జర్నలిస్టులతో, మీరు జర్నలిస్ట్ అంటే ఇంకోటి కూడా అనుకోవచ్చు, ఎందుకంటే మన రాష్ట్రంలో ఉండొచ్చు, నాకు తెలిసి మన లెక్క చెప్తున్నారు 12,000 మంది జర్నలిస్టులు ఉన్నారు. ఆ జర్నలిస్టులు వేరు, ఆ 37,000 మంది జర్నలిస్టులు వేరు. ఎందుకంటే ఐఆర్డబ్ల్యూజే నుంచి ఈరోజు సౌత్ కొరియా ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ మన ఐఆర్డబ్ల్యూజే మెంబరే, శ్రీలంక ప్రెస్ అసోసియేషన్ అధ్యక్షుడు మన ఐఆర్డబ్ల్యూజే మెంబరే, ఇండోనేషియా, ఇట్లా చెప్పుకుని పోతే 17 దేశాల నుంచి 17 దేశాలల్లో అత్యున్నతమైన జర్నలిజం పోస్ట్లో ఉన్న జర్నలిస్టులు ఓన్లీ ఐఆర్డబ్ల్యూజే జర్నలిస్టులు కావడం నేను చాలా గర్వంగా చెప్పుకుంటా. అదే యూనియన్లో నేను వర్క్ చేస్తున్నందుకు నేను ఇంకా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. అందుకని ఒకటి, తెలంగాణ జర్నలిస్ట్కి కొండంత అండ ఐఆర్డబ్ల్యూజే ఎప్పటికి ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ ఉన్న జర్నలిస్టు యూనియన్ల గురించి ఆలోచించకండి. ఎందుకంటే చాలా అంటారు చిన్న పత్రికలు, పెద్ద పత్రికలు ఏదో చిన్నది అని చెప్పేసాను. చిన్నది ఏది లేదండి. ఎందుకంటే ఈ మధ్య ఒకటి యూట్యూబ్లో నాకు తెలియదు, నేను కూడా ఒక ప్రొడక్షన్లో ఫిల్మ్ ప్రొడక్షన్ కూడా నేను ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్ని. ఎందుకంటే మనం చిన్న మీటింగ్ పెట్టేసి మనం దానికి స్పెషల్ చేయడం ఒక అవార్డు డిక్లేర్ చేస్తున్నాం రండి అని చెప్పేసి మీటింగ్ పెట్టాం. ఏంటంటే మీటింగ్ అంటే మీకు అందరికి తెలిసి ఉండొచ్చు, ఒకటి ఏది ఫోక్ సాంగ్, తెలంగాణ ఫోక్ సాంగ్.
ఏదో నేను రాని పిల్ల బొబ్బాయికి ఏదో పాట, అది 55 కోట్ల మంది వ్యూవర్స్ ఇప్పుడు దానికి, 55 కోట్ల మంది. అంటే నీకు ఏ సూపర్ స్టార్ ఏ మెగాస్టార్ చేసినా కూడా 50 కోట్లు కాదు కదా, 5 కోట్లు దాటలేదు. కానీ ఒక 55 కోట్ల మంది జనాలు చూశారని చెప్పేసి అతనికి మొన్న మాల స్పెషల్ జ్యూరీ అవార్డు ఇవ్వడానికి అని చెప్పేసి అని ఒక మీటింగ్ పెట్టి అక్కడ మనను అదే మా ఆధీనంలో మీటింగ్ పెట్టేసి అతన్ని ఆ జ్యూరీ అవార్డుకి ఓకే చేయడం అయింది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుండొచ్చు, ఎందుకంటే చిన్నది పెద్దది అనేది మనం చేసిన పని కానీ మన మీద మన ఆలోచన కానీ కరెక్ట్ ఉంటే ఖచ్చితంగా మనం ప్రజెంటేషన్ అనేది పబ్లిక్ నచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మనమే నెంబర్ 1 అవుతాం. అట్లా అందుకని ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.